हैदराबाद के इरागड्डा गवर्नमेंट आयुर्वेदिक हॉस्पिटल एंड रिसर्च सेंटर में आयुष पोस्ट ग्रेजुएट तलबा, हाउस सर्जन्स और दीगर तिब्बी तलबा ने स्टाइपेंड में इजाफे के मुतालबे पर गैर मुय्यना मुद्दत की हड़ताल शुरू कर दी है। एहतजाज करने वाले डॉक्टरों का कहना है कि हुकूमत से बारहा मुतालबा करने के बावजूद कोई मुस्बित जवाब नहीं मिला, जिसके बाइस वो बाइकॉट ड्यूटी पर मजबूर हुए हैं। उनका मुतालबा है कि आयुष डॉक्टरों को भी एलोपैथी डॉक्टरों के मसावी स्टाइपेंड फराहम किया जाए। నా పేరు డాక్టర్ రేష్మా సుబ్రహ్మణ్యం. నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ స్కాలర్ పంచకర్మలో చేస్తున్నాను. ఈ స్టైఫండ్ అనేది పెంచకపోవడం వల్ల మేము 15 days ముందు మేము నోటీస్ ఇచ్చాము. స్టైఫండ్ ఒకవేళ 15 days వరకు కూడా మాకు హైక్ అవ్వకపోతే మేము స్ట్రైక్ చేసేస్తాము, నిరవధిక సమ్మె అనేది మేము చేస్తాము పీస్ఫుల్గా అనేది ఇచ్చాము. అయినా వాళ్ళు స్టైఫండ్ హైక్ అనేది చేయలేనందుకు మేము ఇప్పుడు ఇవాళ నుంచి అంటే ఆగస్ట్ 4వ తేదీ నుండి మేము ఇప్పుడు స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మాకు ఏంటంటే ఆన్ పార్వత్ అలోపతి అంటే మీరు అలోపతి లాగా పని చేయట్లేదు కదా అన్న మాట వస్తుంది. వై యూ మేడ్ ఆన్ పార్వత్ అలోపతి అన్న మాట వస్తుంది. దానికి ఏంటంటే రీజన్ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. నాట్ ఓన్లీ అలోపతి, ఆయుర్వేద ఆల్సో ప్లేస్ ఇట్స్ రోల్ ఇన్ క్యూరింగ్ పేషెంట్స్ అండ్ క్రానిక్ డిసీజెస్. అకార్డింగ్లీ హోమియోపతి, యునాని ఇంకా న్యాచురోపతికి కూడా ఎవరి బ్రాంచెస్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. దానికి తగ్గట్టుగా మేము వర్క్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలోపతి వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్లో దే ఆర్ వెరీ మచ్ ఫాస్ట్ టు ట్రీట్ పేషెంట్స్ అండ్ ఆల్. అక్యూట్ కండిషన్స్లో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంది. వర్కింగ్ అవర్స్ ఏదైనా సరే మేము కూడా వర్క్ చేస్తున్నాము. మేము కూడా క్రానిక్ డిసీజెస్లో చాలా మట్టికి పేషెంట్స్ని యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు మన ఇండియాలో డాక్టర్స్ అందరికీ కూడా ఈక్వాలిటీ ఉండాలి అన్నది మా రైట్. అందుకే మేము ఆన్ పార్వత్ అలోపతి అన్న వర్డ్ యూజ్ చేసి మాకు అలోపతి లాగా స్టైపెండ్ ప్రతి ఇయర్ ఎట్లా పెంచుతున్నారో 2 years ఒకసారి అట్లా పెంచాలి అని మేము మా రైట్ అనేది మేము హక్కు అనేది కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇండియాలో మొత్తంలో చూసుకుంటే వైద్య అంటే మన హిందుస్థాన్లో ఉన్న లైక్ ఏన్షియంట్ వైద్య విధానాలు ఎవరైతే చేస్తారో మన ఆయుర్వేద వాళ్ళని కూడా డాక్టర్స్ వైద్య అని అంటారు. హకీం అయినా సరే, డాక్టర్స్ అయినా సరే, వైద్య అయినా సరే అందరికీ సేమ్ రైట్ ఉండాలి, అందరికీ ఈక్వల్ ఉండాలి. సో స్టైపెండ్ కూడా మాకు ఈక్వల్ కావాలి. అందుకే మా నిరవేదిక సమ్మె. థ్యాంక్ యూ.